వైఫ్ ఆఫ్ అనిర్వేష్. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కథ పరంగా చూస్తే స్క్రిప్ట్ బాగానే ఉంది, కానీ చాలా సినిమాల్లో చూసినట్లే అనిపిస్తుంది. పాత సినిమాల నుంచి సీన్స్ తీసుకొని మిక్స్ చేసి తీసినట్లు ఫీల్ వస్తుంది. కొత్తదనం మాత్రం పెద్దగా కనిపించదు. ముందుగానే చెప్పాలి, ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడడానికి అంతగా సూటబుల్ కాదు. కొన్ని బోల్డ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. డైలాగ్స్ కూడా కొంత బోల్డ్గా ఉంటాయి. చాలా చోట్ల మ్యూట్ చేసిన ఆ సన్నివేశాల ఉద్దేశం మాత్రం అర్థమవుతూనే ఉంటుంది. ఇక కథ విషయానికి వద్దాం. భర్త తన భార్య ఎలాంటి వ్యక్తి అనే విషయం పోలీస్ దగ్గరికి వెళ్ళి తన బాధలుగా చెప్పుకుంటాడు. ఈ పోలీస్ పాత్రకు జబర్దస్త్ రాంప్రసాద్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తర్వాత ఏమైంది, పోలీస్ ఏం చేశాడు, చివరికి కథ ఎలా ముగిసింది అనేది ఈ సినిమా స్టోరీ. ఇక ప్లస్ పాయింట్స్కి వద్దాం. ఈ సినిమా ప్రధానంగా 6 క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. రాంప్రసాద్ గారి వాయిస్ ఓవర్ చాలా బాగా కుదిరింది. పోలీస్ క్యారెక్టర్ అలాగే భార్య పాత్ర చేసిన ఆవిడ నటన కూడా చాలా బాగుంది. మొత్తం 3 కథలు ఉంటాయి. ఒక్కో క్యారెక్టర్ ఒక్కో స్టోరీ చెప్తారు. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ మాత్రం కొంతవరకు వర్క్ అవుతుంది. మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సినిమాటోగ్రఫీ, పాటలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ యావరేజ్గా ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్కి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి స్కోప్ ఉన్నా కూడా అక్కడ కూడా మిస్ అయింది. సీన్స్ చాలా ప్రిడిక్టబుల్గా ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. కొన్ని సీన్స్లో లాజిక్ అసలు వర్క్ అవ్వదు. ముఖ్యంగా ఒకే వ్యక్తి వేరే వేరే వాయిస్లలో మిమిక్రీ చేయడం అంతగా నమ్మకం కలిగించలేదు. ఎమోషన్స్ కూడా ప్రేక్షకుడికి బాగా టచ్ చేయలేకపోయాయి. ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా స్క్రిప్ట్ బాగున్నా రొటీన్గా తీశారు, అంతగా ఎంగేజింగ్గా అనిపించదు. ఈ మూవీకి నా రేటింగ్ 2.